కల్వకుంట్ల కవిత ప్రత్యేకమైన రాజకీయం చేస్తున్నారు. కొత్తగా జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. పూర్తిగా కేసీఆర్ ఫోటోతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం పక్కా ప్లాన్ తో వ్యవహరిస్తున్నారు. జాగృతి బీఆర్ఎస్ విభాగం కాదని, ప్రత్యేకమని తన ప్రెస్ మీట్ లో నేరుగానే చెప్పారు. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఓ కన్ను అయితే జాగృతి మరో కన్ను అని స్పష్టం చేశారు. జాగృతి అనుబంధ విభాగం అనుకునే వారికి కవిత క్లారిటీ ఇచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ చెబితేనే జాగృతిని ప్రారంభించానని కూడా చెప్పారు. కేసీఆర్ తనను, తన రాజకీయ ప్రయాణాన్ని వ్యతిరేకించరని కవిత గట్టిగా నమ్ముతున్నారు. కేసీఆర్ తనకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చు. జాగృతి పేరుతో ఇక నుంచి కవిత రాజకీయాలు చేయబోతున్నారు. దానికి కొత్త పార్టీ అని పేరు పెట్టుకున్నా, తర్వాత ప్రకటించినా ఇక నుంచి కవిత రాజకీయాలు మాత్రం బీఆర్ఎస్ నీడలో కాకుండా జాగృతి పేరు మీదనే సాగనున్నాయి. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వటంపై కవిత ఫైర్ అయ్యారు. 5వ తేదీన కేసీఆర్ కమిషన్ ముందు హాజరవ్వనున్నారు. 4వ తేదీన భారీగా నిరసనలు చేపట్టాలని కవిత నిర్ణయించారు. అయితే ఈ నిరసనలు ఏవి బీఆర్ఎస్ తరపున ఆమె పిలుపునివ్వలేదు. తెలంగాణ జాగృతి తరపునే నిరసనలకు పిలుపునిచ్చారు. ఆమె ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ నేతలు స్వాగతించడం లేదు. కనీసం సమావేశం అయ్యేందుకు రావటం లేదు. పూర్తిగా సొంత క్యాడర్, అనుచరులతోనే ప్రస్తుతానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కేటీఆర్ ఓ ట్వీట్ వేసి సర్దుకున్నారని, అదే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు వస్తే మాత్రం ధర్నాలకు పిలుపునిచ్చారని కవిత 2 రోజుల కిందట వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ కోసం ఆమె రంగంలోకి దిగారు. కేసీఆర్ కి నోటీసులు ఇవ్వటం దుర్మార్గమని ఆరోపిస్తున్నారు. కవిత నిరసనల వ్యవహారం బీఆర్ఎస్ లోనూ హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ కు వచ్చిన కాళేశ్వరం కమిషన్ నోటీసుల గురించి ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. నిరసనల దాకా ఆలోచించలేదు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే స్పందించే విధానం ఇదేనా అన్న నిష్ఠూరాలు ఇందుకే వినిపించాయి. తండ్రి కేసీఆర్ పై తనకు లెక్కలేనంత అభిమానం ఉందని, కేటీఆర్కే లేదని కవిత నిరూపించాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ నోటీసుల వ్యవహారాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారని అనుకోవచ్చు. 4వ తేదీన ఆమె పిలుపు మేరకు ఎంతమంది నిరసనలు చేస్తారన్న దాన్ని బట్టి క్షేత్రస్థాయిలో ఆమె బలం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ కోసం చేస్తున్నప్పటికీ ఈ నిరసనల్లో బీఆర్ఎస్ క్యాడర్ పాల్గొనే అవకాశం లేదు. జాగృతి అనేది ఇంకా రాజకీయ పార్టీగా మార్చలేదు కాబట్టి పార్టీకి వ్యతిరేకం కాదని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ కాకపోతే రేపైనా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. కానీ అప్పటి వరకు కేసీఆర్ కటౌట్ ను ఉపయోగించుకొని కవిత రాజకీయాలు చేయబోతున్నారు. కేసీఆర్ కు వ్యతిరేకించలేని పరిస్థితి కల్పిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.